వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయింది. ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగటం లేదని మండిపడింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. హాల్ 4లోని 539 ఓట్ల మెజార్టీతో తాను ఉన్నానని రాకేష్ రెడ్డి వివరించారు. అధికారులు మాత్రం తీన్మార్ మల్లన్నకు లీడ్ ఇచ్చారని వెల్లడించారు. ఈ అంశంపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఇక మూడో రౌండ్లో తీన్మార్ మల్లన్న 3000 ఓట్ల లీడ్ సాధించారు. 3 రౌండ్లు కలిపితే 17 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి అయితే ఇక్కడ ఫలితాలకు సంబంధించి అయితే ఒక చిన్న ఇష్యూ అయితే నడుస్తోంది. అయితే దానికి సంబంధించి మళ్ళీ కౌంటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మధ్యాహ్నంకి అయితే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మమత. గత 2 రోజుల క్రితమే ప్రారంభమైనటువంటి ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్ర ఎన్నిక ప్రారంభమైంది. అయితే ఈరోజు 3వ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో మొదటి ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ సంబంధించిన చూసినట్లయితే 3వ రౌండ్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. అదే దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారికి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి తాని వ్యక్తం చేశారో వారికి కూడా పూర్తి స్థాయిలోని ఇక్కడ ఉన్నటువంటి ఏఓస్ ఏవైతే సంబంధించినటువంటి పోలింగ్ టేబుల్కి సంబంధించి 96 టేబుల్ ఉంటాయి. దీనికి సంబంధించి 4 రౌండ్లు జరుగుతాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లో 3వ సంబంధించినటువంటి రౌండ్లో జరిగినటువంటి కొంచెం గందరగోళానికి సంబంధించినట్టు చూసినట్లయితే ఈ 3వ రౌండ్లో జరిగినటువంటి ఓట్ల లెక్కింపులోని ఒక 1150 చిల్లర పైచిలకు ఓట్లకు సంబంధించిన మెజార్టీని తమకు కావాలా కానీ తప్పుడు సమాచారం ఇచ్చారనేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేసినట్టు ఆరోపణ. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఆర్ఓ గారు పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేదు, దానికి సంబంధించినటువంటి ఎవరైతే టేబుల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకు క్లియర్ కట్గా ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని పూర్తి స్థాయిలోని ఓవరాల్గా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఇచ్చాము. సంబంధితటువంటి మాన్యువల్గా ఉన్నటువంటి విషయాలను పూర్తిగా ధృవీకరించిన తర్వాతనే డిస్ప్లేకి ఇచ్చాము. దాని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకే జరిగిందనేది ఇక్కడ ఆర్ఓ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన చూసినట్లయితే పూర్తి స్థాయిలో పట్టభద్రులు గతంలో చేసినటువంటి ఓటింగ్ కంటే ఈసారి ఓట్లు వేసుకోవడంలోని కొంత నిర్లక్ష్యం జరిగిందని కూడా చెప్పవచ్చు. 3,38,000 ఓట్లకు గాను పోలైనటువంటి పరిస్థితి. ఈ 3,38,000 ఓట్లలో పూర్తి స్థాయిలోని చూసినట్లయితే ఇప్పటి వరకు 27,000 ఓట్లు సంబంధించినటువంటి అన్వాలిడ్ ఓట్లు గాను గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే 3 లక్షల పైచిలకు మాత్రమే ఓట్లు వ్యాలిడిటీ ఓట్లుగా ధృవీకరించడం జరిగింది. అయితే మొదటి విడత సంబంధించినటువంటి చూసినట్లయితే 1,50,000 పైచిలకు మాత్రమే రావాల్సి ఉండే. కానీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 52 మంది అభ్యర్థుల్లో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓటులో 1,50,000 పైచిలకు మాత్రం ఓట్లు రాలేదు. దీనికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి సరైన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటుని కూడా అర్ధరాత్రి నుంచి ప్రారంభించడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ చూసినట్లయితే 29 మందిని ఎలిమినేట్ చేశారు. మిగతా సంబంధించినటువంటి 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 48 మంది అభ్యర్థులు గతంలో వారికి ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి చూసి రెండో సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నటువంటి
అన్నట్టు కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వారు ధృవీకరించారు. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలోనే ఇక్కడ ఆర్ఓ గారు కూడా గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కానీ పూర్తిగానే ఎప్పటికప్పుడు ఈ 96 కౌంటర్లో ఎవరైతే హెల్మెట్ అయ్యారో వాళ్ళది డిస్ప్లేలో పెడుతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు కూడా చేరవేయడం జరుగుతుంది. ఈ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టేబుల్ 96 టేబుల్లోని ప్రతి టేబుల్కు 1000 గాను ప్రతి రౌండ్లో లెక్క పెడతారు. ఈ 4 రౌండ్లకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ధృవీకరించిన తర్వాతనే డిస్ప్లేకి ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ కూడా ఇస్తారు అనేది కూడా నిన్న ఆర్ఓ గారు మీడియా పాయింట్లో చెప్పినటువంటి విషయాలు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్లలోని ఉన్నట్టు హెల్మెట్ అవుతున్న ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా డిస్ప్లే చేస్తూ సంబంధించిన వివరాలను కూడా పూర్తిగాను ఎప్పటికప్పుడు సమాచారం చేస్తున్నారు. ఇది ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రెండో సంబంధించిన ప్రాధాన్యత కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావచ్చు అనేది ఆర్ఓ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా ఏదైతే ఆర్ఓ గారు చెప్పినట్టు ప్రకారం 4 టేబుల్లోని సంబంధించినట్టు హెల్మెట్ అవుతున్నట్టు వ్యక్తులు ఇప్పటి వరకు 29 మంది హెల్మెట్ అయ్యారు. ఇంకా 45 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 45 మందికి సంబంధించినటువంటి ఈ 4 టేబుల్లో 3 లక్షల పైచిలుకు ఓట్లని కౌంటింగ్ చేయాల్సి ఉంది. మొదటి ప్రాధాన్యతని పక్కకు పెట్టినట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఉంటారో హెల్మెట్ అయిన వ్యక్తులకు సంబంధించినటువంటి ఓట్లు ఎవరైతే బరిలో ఉంటారో వాళ్ళకు యాడ్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రతిదీ అప్డేట్ చేస్తూ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకే ఇక్కడ డిస్ప్లేలో ఇస్తారనేది కూడా ఆర్ఓ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.